మారుమూల గిరిజన ప్రాంతం. అక్కడ చదువుకునేవారే అరుదు. ఆ యువకుడు మాత్రం ఉన్నత చదువులు చదివాడు. సివిల్స్ పై ఏమాత్రం అవగాహన లేకున్నా స్కూల్ టీచర్ ఇచ్చిన స్ఫూర్తితో యూపీఎస్సీకి సన్నద్ధమయ్యాడు. వరుసగా 5 సార్లు ఓటమి పలకరించినా వెనకడుగు వేయలేదు. సాధన మధ్యలో ఐఎఫ్ఎస్ కు అర్హత సాధించిన సెలవులు పెట్టి మరీ ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యారు. ఫలితంగా 2025లో ఆల్ ఇండియా 68వ ర్యాంక్ సాధించి కలెక్టర్ కలను సాకారం చేసుకున్నాడు ఆదిలాబాద్ కి చెందిన సాయి చైతన్య. ఐఏఎస్ కావాలన్నది అతడి కల. అందుకోసం నిరంతర సాధన చేశాడు. వరుస పరాజయాలు ఎదురైనా వెనుకడుగు వేయలేదు. మొక్కవోని దీక్షతో నిరంతర కృషి చేశాడు. 4 సార్లు ఓటమి చవిచూసి 5వ ప్రయత్నంలో 2023లో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఫ్ఎస్ కు ఎంపికయ్యాడు. అందులో చేరి కొంతకాలం సెలవు పెట్టి మళ్లీ యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఫలితంగా 2025లో ఆల్ ఇండియా 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్ గా ఎంపికయ్యాడు. చిన్నప్పుడు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకోవాలన్న కోరిక నుంచి నేడు ఏకంగా కలెక్టర్ అయి ప్రతిభ చాటుకున్నాడు. ఈ యువకుడు సాయి చైతన్య ఆదిలాబాద్ జిల్లాలోని పల్సి అనే తండా స్వస్థలం. తండ్రి గోవిందరావు కానిస్టేబుల్, తల్లి కవిత ప్రభుత్వ టీచర్. వృత్తిరీత్యా ఉట్నూరులో స్థిరపడ్డారు. అక్కడే సాయి చైతన్య ప్రాథమిక విద్య కొనసాగింది. కాగజ్ నగర్ లోని నవోదయ విద్యాలయలో 10వ తరగతి చదివాడు. 2015లో హైదరాబాద్ లో ఇంటర్, ఎన్ఐటి తిరుచిలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. స్కూల్లో కలెక్టర్ చేతుల మీదుగా తోటి విద్యార్థులు అవార్డులు అందుకుంటుంటే తాను ఎందుకు కలెక్టర్ కాకూడదన్న టీచర్ మాట, ఇంజనీరింగ్ కాన్వొకేషన్ కు గెస్ట్ గా వచ్చిన ఐఏఎస్ సీనియర్ స్ఫూర్తి, ఆ 2 సంఘటనలే అప్పటి వరకు యూపీఎస్సీ అంటే ఏంటో కూడా తెలియని చైతన్యలో ఆలోచనను రేకెత్తించాయి. అవే అతడి జీవితాన్ని మలుపు తిప్పాయి. నేడు ఐఏఎస్ గా ఎంపికయ్యేలా చేశాయి. నేను 5th క్లాస్ వరకు ఇక్కడే ఉట్నూరులో చదువుకున్నాను. దాని తర్వాత నవోదయలో చదువుకుని కాగజ్ నగర్కి వెళ్ళిపోయాను. అప్పుడు యూజువల్లీ ఎవరు తెలియకుండే నాకు. అంటే ప్రతి స్టేజ్కి ఎక్కడెక్కడైతే వెళ్తానో అక్కడ నా చుట్టుపక్కల ఎవరు లేకుండా, ఇక్కడ కాగజ్ నగర్లో అయినా కానీ, తర్వాత ఎన్ఐటి తిరుచిలో అయినా కానీ, ప్రిపరేషన్ డేస్లో కానీ అందరు కొత్త వాళ్ళే ఉండే, కొత్త ఫ్రెండ్స్ని చేసుకున్నాము. అప్పుడు ఫాదర్ అనేటోళ్ళు ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళ నుంచి మనం కొత్త పరిచయాలు చేసుకుంటే కొత్త నేర్చుకుంటాం అన్నట్టు. అంటే ప్రపంచం చాలా పెద్దది కదా. సో చాలా మందికి మనకు తెలియని విషయాలు కూడా తెలిసి ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకో ఇలా అనేటోళ్ళు. సో అందుకే కొంచెం నా సర్కిల్ అనేది మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అయిపోయి కొత్త వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా నేర్చుకోవడము, వాళ్ళు ఏ స్టేజ్ నుంచి వచ్చారో వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. చైతన్యకు ఈ విజయం అంత సులభంగా ఏం రాలేదు. 2019లో మొదలైన ప్రయాణం 2023 వరకు ఎన్నో సవాళ్లు విసిరింది. ఒకసారి ప్రిలిమ్స్, మరోసారి మెయిన్స్ చేజారింది, ఇంకోసారి ఇంటర్వ్యూ అడుగు దూరంలో ఆగిపోయింది. అయినా నిరాశ చెందలేదు. ప్రతి ఓటమి నుంచి పాఠం నేర్చుకున్నాడు. 2023లో ఐఎఫ్ఎస్ కు ఎంపికైన లక్ష్యం ఐఏఎస్ మాత్రమేనని సెలవు పెట్టి మరీ చదివాడు. ఫలితంగా 2025లో ఆల్ ఇండియా 68వ ర్యాంకు సాధించాడు. ముస్సోరీలో ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని తాజాగా తమిళనాడు క్యాడర్ కింద కృష్ణగిరి జిల్లా శిక్షణ కలెక్టర్ గా పోస్టింగ్ పొందాడు. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు మా స్కూల్కి కలెక్టర్స్ వచ్చేటోళ్ళు ప్రతి ఇయర్. అప్పుడు టాపర్స్కి ప్రైజ్ అవన్నీ ఇచ్చేటోళ్ళు. కానీ నేను స్కూల్లో అంత టాపర్ని కాదు. కానీ యూజువల్లీ ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి మేము అనుకునేటోళ్ళం అయితే మనం కూడా ఏదో ఒక రోజు కలెక్టర్ సార్ దగ్గర నుంచి మనం కూడా ఏదో ఒక అవార్డు తీసుకోవాలి, ప్రైజ్ తీసుకోవాలి అని అనుకుంటాను. కానీ అప్పుడే మా టీచర్ కూడా అనేటోళ్ళు, మీరు చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు, ప్రైజే కాకుండా డైరెక్ట్ కలెక్టరే అయిపోయి మీరే వేరే వాళ్ళకు ఒక అవార్డు ఇవ్వడంతో పాటు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా పెద్ద ఏదో అవుతారని అలా అని అనుకున్నప్పుడు చిన్నప్పుడు నాకు అనిపించింది, మనం క్లాస్కి టాపర్ కాలేజ్కి టాపర్ కాకుండా డైరెక్ట్ కలెక్టర్ అయిపోతే బాగుంటుందని అనిపించింది. మోరోవర్ అలానే కాకుండా వచ్చిన ఊరు కానీ ఇన్న సొసైటీ కానీ ఆదిలాబాద్ చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనము అయితే ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ కానీ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారని. కుమారుడు చిన్ననాటి నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడని
నేడు కలెక్టర్ గా ఎంపికవడం ఆనందంగా ఉందంటున్నారు చైతన్య తల్లిదండ్రులు. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంత చిన్న పల్లెటూరు నుంచి కలెక్టర్ కావడం అంటే విన్నాం మేము కూడా. ఇప్పుడు నేను కూడా టీచర్, 4th క్లాస్ ఎంప్లాయీసే గానీ కానిస్టేబుల్ టీచర్ కొడుకు కలెక్టర్ కావాలంటే చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. అట్లానే మా బాబు లెక్క కూడా వేరే పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి చదవాలని కోరుకుంటున్నాం. నాకు చాలా గర్వంగా ఉందండి. నేను మామూలు కానిస్టేబులే. బాబు చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేటోడు. అయితే బాబును 5వ తరగతిలో నవోదయ ఎగ్జామ్ రాపిస్తే నవోదయలో సీట్ వచ్చేసింది. నవోదయ స్కూల్లో కష్టపడి తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో చేసినాడు. తర్వాత NIT త్రిచిలో బీటెక్ ఇంజనీరింగ్ చేసిండు. ఈ రోజు బాబు కలెక్టర్ అయ్యిండు. చాలా సంతోషము. లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చింది. ఫౌండేషన్ ట్రైనింగ్ కంప్లీట్ చేసేసినాడు. తర్వాత phase 1 ట్రైనింగ్ అయింది. మమ్మల్ని కూడా మొన్న ముసూరికి రమ్మని ముసూరికి పిలిచిండు. ముసూరి అలా ట్రైనింగ్ దగ్గర పోయి చూసినాము. చాలా సంతోషం అనిపించింది. మేము ఇక్కడ ఇంత చిన్న పల్లెటూరు నుంచి ఆ ముసూరికి పోవడము, అక్కడ చూడడము, అక్కడ వాతావరణం చూడడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. బాబు ఇప్పుడు phase 1 ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు తమిళనాడు క్యాడర్ లో కృష్ణగిరి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కలెక్టర్ గా వెళ్తున్నాడు. పట్టుదల ఉంటే గిరిజన బిడ్డ అయినా గల్లీ నుంచి ఢిల్లీకి ఎదగగలడని చాటి చెప్పిన సాయి చైతన్య ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఎత్తుకున్న నాన్న భుజం కంటే, ఓలలాడించిన అమ్మ ఒడి కంటే గొప్ప సింహాసనం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండదు. ఇది ఆలోచించి ఆచరిస్తే ఎలా ఉంటుంది? గొప్పగా ఉంటుంది. ఈ యువ IAS అదే చేశాడు, ఆదర్శంగా నిలిచాడు. కెమెరామెన్ కిరణ్, మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.